హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా క్రంచీగా, తినేటప్పుడు మెత్తగా భలే రుచిగా ఉంటుందండి. ఈ సర్వపిండి ఈవినింగ్ స్నాక్స్ గా తినొచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ గా కూడా తినొచ్చు. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే తినే కారాన్ని బట్టి 5 లేదా 6 వరకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 వరకు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ని పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న బియ్యం పిండి పొడి పిండి తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకునేటప్పుడు కాస్త క్రష్ చేసుకుని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్న చిన్న ముక్కలుగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే నానబెట్టిన శనగపప్పు 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. శనగపప్పు వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తాయండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ వేసుకునేటప్పుడు అంతా ఒకేసారి వేసేయకుండా అవసరానికి తగ్గట్టుగా వేసుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు మరీ లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి. చూసారు కదండి, పిండిని ఈ విధంగా కలుపుకుని ఉంచుకోవాలి. సర్వపిండి చేయడానికి ఇలా రౌండ్ గా గుంతలా ఉండే మూకుడు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి ముద్దని కొద్దిగా పెద్ద సైజులో తీసుకోవాలి. ఇలా తీసుకున్న పిండి ముద్దని ఆయిల్ వేసిన మూకిట్లో వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా ఒత్తుకోవాలి. సర్వపిండి కాస్త మందంగా ఉంటుంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. అలాగే వేగడానికి కూడా టైం పడుతుంది. చూసారు కదండి, ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు సర్వపిండి మధ్యలో ఇలా హోల్స్ లా పెట్టాలి. ఇలా హోల్స్ పెట్టడం వల్ల సర్వపిండి పైన కూడా చక్కగా వేగుతుందండి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని కుక్ చేసుకోవాలి. రెండో వైపు కుక్ చేసుకునేటప్పుడు ఒక 3 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. చూసారు కదండి, రెండో వైపు కూడా చక్కగా వేగిపోయింది. ఇలా వేగిన సర్వపిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇలాగే చక్కగా సర్వపిండి ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి 4 వరకు సర్వపిండి ప్రిపేర్ చేసుకున్నామండి. అలాగే ఈ సర్వపిండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత 3-4 రోజుల వరకు నిలవ ఉంటాయండి. చూసారు కదండి, తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.